ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. ఏవీ న్యూస్ కి స్వాగతం. గీసుకొండ మండలం మణుగుంట గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. మణుగుంటలో చెల్లా ధర్మారెడ్డిపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. 14 ఎకరాల భూమి దొరల భూమిని దొంగ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించింది ఒకరు. వారి దగ్గర నుండి మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఆ భూమిని కొన్నారు. మళ్లీ ధర్మారెడ్డి అదే భూమిని వేరే వాళ్లకు అమ్మారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ 14 ఎకరాల చరిత్ర అంతా పూర్వపరాలు బయటకు తీసే వరకు వదిలిపెట్టమని తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ పోలీసు అధికారులను కూడా మోసం చేస్తున్నారని అన్నారు. ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి కేసుల చరిత్ర బయటకు తీస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. అక్కడ దొరవరు ఉండే అంత ముందు వాళ్ళు పాపము ఏదో కారణాలతోటి ఊరు వదిలిపెట్టిపోయారు. ఊరు దగ్గర 14 ఎకరాల భూమి వాళ్ళది. ఆ 14 ఎకరాల భూమి వాళ్ళ దొంగ సంతకాలతోటి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ దగ్గర ధర్మారెడ్డి కొన్నాడు. ఆ ధర్మారెడ్డి దగ్గర నుండి మళ్ళా ధర్మారావు కొన్నాడు. దాని మీద మొన్న కొందరు నాకు ఉన్నదని అడిగి పోయి దున్నీళ్ళు కేసు అయింది. దానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు ఉండి వీళ్ళను ఎగదొత్తాళ్ళు, మాకు అన్యాయం చేస్తాళ్ళు, భూమి కబ్జా చేస్తానని. వదిలిపెట్ట ఆ 14 ఎకరాల చరిత్ర మొత్తం బయటికి తిత్తా. వదిలిపెట్టానా చెప్పండి, వదిలిపెట్టాలా? వాళ్ళ మాటలకు భయపడి ఊకోవాలా? తీస్తా దాని మొత్తం చరిత్ర, దాని పూర్వపురాల తాతల కానుండి చరిత్ర తీస్తా. పాపం వీళ్ళని కూడా సిఐలను రెవెన్యూ వాళ్ళని కూడా మోసం చేస్తాను. వాళ్ళు అసలు చరిత్ర ఏంటంటే అది దొరవరి భూమి. దొరవరి సంతకం దొంగ సంతకాలు చేసుకున్నారు. దొంగ సంతకాలు చేసుకుని రిజిస్టర్ చేసుకుంటారు. అన్ని కాయిదాలు పుట్టించారు. ఎవరు చూసినా పాపం వాళ్ళది కూడా తప్పలేదు. అది చూస్తే నిజమైన కాయిదాలు అనిపిస్తాను. వాడు స్టేట్మెంట్ ఇచ్చేళ్ళు. వదిలిపెట్ట ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎత్తా, మొత్తం దాని చరిత్ర అంతా బయట ఇస్తా. నేను ఎట్లా వదిలిపెడతా? మా వాళ్ళని నన్ను తర్వాత ఊకుంటానా? మరి మా వాళ్ళని అంటే నన్ను అన్నట్టు కాదా? దొంగతనం చేసినాడే మన దొంగ అంట అంటే దాన్ని ఎట్లా వదిలిపెడతా నేను? అట్లుంటుంది వాళ్ళ సంగతి. కనుక వాస్తవాలు తెలుసుకోండి దయచేసి అని చెప్పి విజ్ఞప్తి చేయడమే నా బాధ్యత. ఆలోచించవలసింది మీ బాధ్యత. అది నేనే ఆలోచించాను కదా, అది మీరే ఆలోచించి మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకోవాలి. లేకుంటే మోసపోతాం. ఈసారి మోసపోతే దేవుడు కూడా మనం రక్షించాడు. ఇక ఓకే, అందరికీ నమస్తే. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.